కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఒక్క ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి నాటికి దేశంలో ఎక్కడా కూడా నక్సల్స్ లేకుండా చేస్తామని కంకణం కట్టుకుని ప్రకటన ఇచ్చారు. అదే 2026 నాటికి దేశంలో పేదరికం లేకుండా చేస్తామని చెప్పొచ్చు కదా. అవినీతి రహిత సమాజం నిర్మిస్తామని, విద్య వైద్యం పేదలకు పూర్తిగా ఉచితంగా అందిస్తామని, రాజకీయ ఆర్థిక నేరగాళ్లు లేని తమ సమాజ స్థాపన చేస్తామని, కార్పొరేట్ శక్తులకు ఏ రాజకీయ నాయకుడు అండగా ఉండకుండా వారికి సాగిల పడకుండా నిబద్ధతతో పనిచేసేలా చూస్తామని చెప్పొచ్చు కదా. అవి ఏవి చేయకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను కొంతమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ఈ ఆపరేషన్ కగార్ చేస్తున్నారనే దానికి మీరేం సమాధానం చెప్తారు? 2014 నుండి మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి ఎందుకు ఈ టెర్రరిస్ట్ దాడులు కార్యకలాపాలను ఆపలేకపోతున్నారు? దేశంలోకి చొరబడి నక్కి దాక్కున్న మానవ మృగాలను ఎందుకు అంతం చేయలేకపోతున్నారు? పుల్వామా దాడిని ఆపలేకపోయారు, పహల్గాం దాడిని ఆపలేకపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో మన ఆత్మ గౌరవానికి, మన పౌరుషానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఎర్రకోట ముందు జరిగిన బ్లాస్ట్ ని ఆపలేకపోయారని, దేశ రక్షణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని దేశ ప్రజలు అనుకుంటున్న దానికి మీరేం సమాధానం చెప్తారు?